మల్లవరం గ్రామస్తులకు హెచ్చరిక. అటవీ శాఖ వారి నివేదిక ప్రకారం ట్యాంకుబేడు ప్రాంతంలో మల్లవరం పరిసర ప్రాంతాలలో పులి సంచరించుతున్నది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను. సింగారమ్మ తల్లి టెంపుల్ తీర్థం చాలా ఫేమస్ అంట. ఆగిపోయింది ఇప్పుడు అర్చన డ్రామా లౌకి చింతమణి డ్రామా అంటే మాకు ఫేమస్. అయితే దానికి వెళ్తాం అనేస్తున్నాం. ఇవాళ అర్చన డ్రామా వెళ్తాం అనేస్తున్నాం. అయితే చాలా దబ్బెట్టింది మిమ్మల్ని. ఏజెన్సీ ప్రాంతాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పెద్ద పులి తాజాగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే గోకవరం మండలం మల్లవరం ప్రాంతంలో కూడా తిష్ట వేసిందని కూడా అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ మల్లవరం ప్రాంత ప్రజలైతే తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ గ్రామానికి కానీ ఇటు పోలవరం జిల్లాలోని కొన్ని గ్రామాలకు సంబంధించి అటు జగ్గంపేట కొన్ని గ్రామాలకు సంబంధించి అంటే ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సింగారమ్మ తల్లి జాతర ఇక్కడ ఫేమస్. ఈ సింగారమ్మ తల్లి జాతర అనేది ఇక్కడ 5 రోజుల పాటు నిరంతరాయంగా జరుగుతుంటుంది. ఇది రాత్రి వేళల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా రాత్రి వేళల్లో సింగారమ్మ తల్లి జాతరకు వెళ్ళి అక్కడ సంతోషంగా గడిపే నేపథ్యం అయితే ఉండేది. అయితే ఈ పెద్ద పులి భయంతో అయితే సింగారమ్మ తల్లి జాతరకు వెళ్ళడానికి కూడా ఇక్కడ సాహసించే ప్రయత్నం అయితే చేయలేకపోతున్నారు. మరోపక్క ఈ ఫారెస్ట్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ మల్లవరం అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రజలు ఈ పెద్ద పులి గురించి ఏం చెప్తున్నారు, ఈ సింగారమ్మ తల్లి జాతర మహోత్సవం ఈ పెద్ద పులి భయం నీడన ఎటువంటి ఎఫెక్ట్ గురైందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. ఇలా ట్యాంక్ బిడ్ సైడ్ ఉందన్నారు. మరి ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండమన్నారంట. జాగ్రత్త ఉండమంటారు. ఎట్టి వెళ్తుంది అన్నది మరి ఎవరికే తెలియదు. ఇటుకేసి వస్తుంది ఇలాగ అంటున్నారు. ఒకసారి అలాగ అంటున్నారు. ఎక్కడికక్కడే చికెన్ తీర్థంకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. మొత్తం తీర్థం కూడా డల్లే. ఇక్కడ సింగారమ్మ తల్లి టెంపుల్ తీర్థం చాలా ఫేమస్ అంట. ఆగిపోయింది దీనివల్ల. ఆగిపోయింది బాగానే. వెళ్ళటానికి భయపడుతున్నారు కదా. 10 మంది వెళ్ళాలంటే ఒకసారి వెళ్ళాం కదా. అలా ఒక్కొక్కరు వెళ్ళిపోయేవారు. ఎవరికి బండి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు. బాగానే రోడ్డు మీద మనిషే కనపడతలేదు. అలా ఉంది. తీర్థం డల్ అయిపోయింది. దానివల్ల మందు గుడి సామాన్ వల్ల 2 వల్ల అటాక్ అయింది. ఖాళీ ఉండదండి. ఖాళీ ఉండదు. మామూలుగా ఇంచుమించులో ఎలా చూసినా 10,000 జనం ఉంటారు. 10,000 పైన కానీ తక్కువ ఉంటారు. పైన ఉంటారండి. అలాంటి ఇప్పుడు జనం ఉంటారు అక్కడ. మామూలు ఇప్పుడు ఎద్దుకొండ పులికొండ ఇక్కడ ట్యాంక్ బిడ్ పక్కన ఉంది. అక్కడ ఉందంట ఇప్పుడు పులి. ఇక్కడ ఉందంటలే. ఇంకా ఇలా రాలేదు. ఎద్దుకొండ పులికొండ ఉంది. అక్కడ మధ్యన ఉంది. ఎద్దుకొండ పులికొండ ఉంది. ఇక్కడ ఎడ్లకొండ అదిని వాటి మీద ఉందా. మామూలుగా బోన్లో ఎట్టి అక్కడ ఆవులు ఎట్టుకొని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అర్చన డ్రామా లౌకి చింతమణి డ్రామా అంటే మాకు ఫేమస్. అయితే దానికి వెళ్తాం అనేస్తున్నాం. ఇవాళ అర్చన డ్రామా వెళ్తాం అనేస్తున్నాం. అయితే చాలా దబ్బెట్టింది మిమ్మల్ని. మేము ఇంచుమించు ఈ ఊళ్ళో మేము వెళ్ళి వాళ్ళు ఒక 20 మంది ఉంటాం. ఆ తెల్లవాళ్ళు ఉండిపోతాం. అయితే ఇంటికాడికి దెబ్బలాడుతున్నారు వెళ్ళొద్దని. మల్లవరం గ్రామం అండి. మా దోళ్ళ మకం పులికొండకి దగ్గరలో ఉంది. అక్కడికి మా మకాంకి కిలోమీటర్ దూరం. రాత్రి పులికొండను ఉందని చెప్పారు. పులికొండ ఉన్నట్టుగా సమాచారం అందుతుందని చెప్పి రాత్రి డిపార్ట్మెంట్ వారు అందరూ ట్యాంక్ బీడి రఘుదేవపురంలో అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ పులి ఎటు వెళ్ళింది అన్నది మాకు అర్థం కాలేదండి. దోళ్ళ మకం 4 గేదెలు మేపుకొని వాటి మీద జీవిస్తున్నాం. రాత్రి అంతా భయంకరంగా అక్కడ మంటలు వేసుకొని లగిడి పెట్టుకొని ఉన్నాం. మరి ఈ రోజు పరిస్థితి ఏంటో మాకు అర్థం కాలేదు. చీకటి పడుతుంది. అధికారులు జాగ్రత్తగా మంటలు వేసుకొని ఉండండి, లైట్లు వెలుగుతా ఉండాలండి అని చెప్తున్నారండి. చెప్పినాక అత్తమానం మేము అలా ఉండలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఇంటికి వచ్చాము, భోజనం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎక్కడ ఏమరుగు చేస్తుందో అని. ఆ దోళ్ళను కాపాడి భద్రత మీరు ప్రభుత్వం వారంతా కొంచెం సహకరించి దాన్ని అతి త్వరలోనే దాన్ని కట్టుబడి చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నామండి. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారండి, నిన్న వచ్చి చెప్పారండి. వస్తే ఇలా ఏలేశ్వరం ప్రాజెక్ట్ ఉందండి. ఆ ప్రాజెక్టు ట్యాంక్ బిడిన గ్రామం ఉందండి. అక్కడ నుంచి ఆ గ్రామం నుంచి ఇలాగా ఏలేరు ప్రాజెక్టులోకి వచ్చిందని నిన్న అత్త వెతికారండి వాళ్ళు. మళ్ళీ ఇలా కిందకి బావరం సైడ్ వెళ్ళిందని చెప్పి అనుకుంటున్నారండి. ఇలాగా అంటే మీది మధ్యలో ఉంది కాబట్టి ఇటువైపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి అని చెప్పారు. అప్రమత్తంగా చెప్పారండి అధికారులు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంతా కూడా నన్ను అత్తమని కూడా వీళ్ళ కూడా తిరిగారండి. మమ్మల్ని కూడా తెలిసిన వాళ్ళు అందరూ రండి చూద్దామని చెప్పేసి అన్నారండి. ఎక్కువ వ్యవసాయమే కదండి. వ్యవసాయం అంటే పులి దాక్కునేందుకు కూడా అవకాశం ఉంది ఇక్కడ. ఉన్నదండి.
వెళ్తుంటారా పొలాల్లో వెళ్తుంటారా మీరు? వెళ్తామండి, డైలీ వెళ్తాం బయటికి, పనిలోకి వెళ్తాం. అంటే ఇదివరకు ఉన్నంత ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి అవుతుందండి, ఇబ్బంది పెడుతున్నారు. హాస్టల్ మరి అనౌన్స్ చేశారు కదండి, హాస్టల్ చెప్పారండి ఊరంట తిరిగి జాగ్రత్తగా ఉండాలి, గుంపులుగా ఉండాలి, అక్కడ ఉన్న మీరు సింగల్గా ఉండొద్దు అని చెప్పారండి, జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి.